ఇప్పుడు బ్రహ్మచారిణి. ఫోకస్ యొక్క శక్తి. బ్రహ్మచారిణి డిసిప్లిన్ యొక్క దేవత. ఎగ్జామ్స్, డెడ్లైన్స్ లేదా కెరీర్ గోల్స్ సాధించకుండా డిస్ట్రాక్షన్స్ మనల్ని ఆపుతూ ఉంటాయి. పదే పదే చాలా సందర్భాల్లో మనం కొంతవరకు వెళ్ళి స్ట్రక్ అయిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అలాంటి సందర్భంలోనే మనకి బ్రహ్మచారిణి యొక్క శక్తి అవసరం అవుతుంది. బ్రహ్మచారిణి మనకు ఏం చెప్తుందంటే, మీ మనసును క్లీన్ చేసి ఫోకస్ని అన్లాక్ చేయమని చెప్తుంది. ఉదాహరణకు, ఒక అనన్య అనే అమ్మాయి యూపీఎస్సీ పరీక్ష కోసం సోషల్ మీడియాను తగ్గించి రోజు ఫోన్ని పక్కన పెట్టి మెడిటేషన్తో తన మైండ్ని కంట్రోల్ చేసుకుంటూ గోల్స్పై ఫోకస్ చేసే శక్తి బ్రహ్మచారిణి శక్తి అన్నమాట. అంటే ఆమెకు శక్తి తోడుగా ఉంటే సక్సెస్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనమాట. అంటే మీకు అర్థమవుతుంది కదా బ్రహ్మచారిణి శక్తి అంటే ఏంటో. మన మైండ్ని డైవర్షన్స్ అన్నీ తగ్గించి ఈ ఫోన్ లాంటివి, ఇన్స్టాగ్రామ్ లాంటివి, సోషల్ మీడియా లాంటివి అవన్నీ పక్కన పెట్టేలా చేయగలిగే శక్తి బ్రహ్మచారిణి శక్తి. సో కాబట్టి బ్రహ్మచారిణి శక్తి మన గోల్స్ మనం రీచ్ అవ్వడానికి మనకి చాలా అవసరం. అమ్మ తోడుగా ఉంటే మనకి సక్సెస్ దానంతట అదే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం కదా, ఫోన్ ఎంత వ్యసనంలా తయారైందో. మరి దాన్ని దాటాలంటే మనల్ని మనం మార్చుకోవడానికి చాలా శక్తి అవసరం కదా. సో అప్పుడు ఈ బ్రహ్మచారిణి శక్తిని పూజించాల్సి ఉంటుంది మనం.